యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ఎవరైనా సరే అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి. హాస్పిటల్‌కి వెళ్ళకూడదంటే గనక మొదటగా ప్రార్థన చేయాలి. ప్రతిదినం మీరు ప్రార్థన చేయండి. మీకు హాస్పిటల్ అవసరం లేకుండా దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆలోచన, జ్ఞానం, వివేకం అనుగ్రహిస్తాడు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న వాటికి మన హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు టెస్ట్‌లని అదని ఇదని చెప్పి ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్నిసార్లు మందులు వికటించవచ్చు. కొన్నిసార్లు కావాలని చేసే మరి పద్ధతి విధానాలను బట్టి కూడా మరి మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఈ రోజుల్లో సహజమైనటువంటి మరి అనేకమైన వైద్యాలు ఉన్నాయి. ఆ సహజమైన వైద్యాలు మనం తినే వాటిలోనే ఎంతో వైద్యం ఉన్నాయి. మరి తినే కూరల్లో, మనం తినే ఆకుకూరల్లో వీటన్నిటిలో సహజమైనటువంటి వైద్య లక్షణాలు, గుణాలు ఉన్నటువంటి అనేకమైనవి ఉన్నాయి. వాటి గురించి మీరు ఆలోచించి అవి మీరు తీసుకుంటే చాలా మంచిది. అందుకంటే ముఖ్యంగా దేవుడి జ్ఞానం, ఆలోచన మీకు దయచేయాలి. ఏది తినాలో, ఏది తినకూడదో దేవుడు మీకు ఆలోచన జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు దేవుడు మీకు ఆలోచన జ్ఞానం ఇస్తాడు, ఎప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అవసరమైతే కళల ద్వారా, దర్శనాల ద్వారా, మరి ఇతర వ్యక్తుల ద్వారా, మరి రకరకాలుగా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపిస్తుంటాడు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు చక్కటి పరిష్కారాల గురించి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యే అవసరం లేకుండా దేవుడు చేస్తాడు. ఇదైతే వాస్తవమైనది. ప్రార్థన ఎంతో బలమైన ఆయుధం. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతిదినం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తాడు. ఆయన బలమైన రెక్కల మీద దాచి కాపాడుతాడు. మరి దేవుని వాక్యం 91వ అధ్యాయం కీర్తనలో చూసినట్లయితే అన్ని అభయ వాక్యాలు దానిలో ఉంటాయి. అదేవిధంగా దేవుని వాక్యాలు అనేక అభయ వాక్యాలు ఉన్నాయి. అందుకంటే ముఖ్యంగా ప్రార్థన చేసినప్పుడు మీరు మీకు పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి. అప్పుడు దేవుడు మీకు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారో అప్పుడు దేవుడు మీకు అనారోగ్యాలు రాకుండా, వ్యాధులు రాకుండా, హాస్పిటల్కి వెళ్ళి అవసరం లేకుండా మిమ్మల్ని దేవుడు కాపాడి భద్రపరుస్తూ ఉంటాడు. చాలామంది దేవునికనే ముఖ్యంగా మరి హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ రోగం వస్తుందేమో అనే భయం చేత. మరి సామాన్యులకు ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు? ఒక పేదవారికి ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు? ఏ ఇన్సూరెన్స్లు కూడా వాళ్ళకి ఉండవు. కాబట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడే ఆయన కాపాడి భద్రపరుస్తాడు. ఏ ఇన్సూరెన్స్ లేకుండా దేవుడు అత్యధికమైన కృపలో దేవుడు కాపాడుతూ భద్రపరుస్తాడు. ప్రతి దినం ప్రార్థన చేసుకుని దేవునికి దగ్గరగా జీవించండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. దేవుని కాపుదల భద్రత ఉంటుంది. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. హాస్పిటల్లో అడుగుపెట్టే అవసరం లేకుండా దేవుడు కాపాడి భద్రపరుస్తాడు. దేవుడి మాట మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.